విశాఖ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. 3 స్తంభాల సెంటర్ దగ్గర అక్రమంగా నిర్మించిన 180 గృహాలను కూల్చివేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేత పనులు జరిగాయి. అయితే ఈ ఆక్రమణల తొలగింపుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, విజయచంద్రిక, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈ ఆక్రమణల తొలగింపు కార్యక్రమం కొనసాగుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధానంగా 3 స్తంభాల సెంటర్లో గత 5 ఏళ్లలో వైసీపీ హయాంలో ఆక్రమించుకుని ఆక్రమణలో మొత్తం కూడా నిర్మాణాలు చేపట్టారు. అయితే అన్ని కూడా ఏదైతే ఆక్రమణలో ఉన్నాయో వాటన్నిటి కూడా మున్సిపల్ అధికారులు మొత్తం కూడా తొలగిస్తున్న పరిస్థితి నెలకొంది. దీని మీద గతంలో అనేక మార్లు స్థానిక ప్రజలు ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఎవరో కూడా పట్టించుకోని పరిస్థితి. అప్పట్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే వాటిని ఆక్రమణ తొలగించాలంటూ కూడా స్థానికులు ఎన్నో విజ్ఞాపనలు చేసినప్పుడు కూడా వాటి మీద ఎటువంటి స్పందించబోగా పైగా అక్రమ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మద్దతు కూడా తెలిసిన పరిస్థితి నెలకొంది. అయితే తొలగించే సమయంలో కొంతమంది బాధితులు ఉన్నారో స్థానికులు ఉన్నారో వాళ్ళతో కూడా అడ్డుకోవటం కూడా జరిగింది. ఎటువంటి నోటీస్ లేకుండా మా తొలగిస్తారంటూ కూడా తొలగింపు ఎవరైతే చేస్తున్నారో మున్సిపల్ అధికారులు వాళ్ళకి అడ్డంగా ఉంచుకోవడం కూడా జరిగింది. అయితే పోలీసులు వాళ్ళందరినీ బలవంతంగా అక్కడి నుంచి పంపించి వేసి ఏదైతే అక్రమంగా కూడా తొలగిస్తారు. థ్యాంక్ యూ పూర్ణ. సంతకాలు పెట్టి మాకు కాగితాలు ఇచ్చారు కాబట్టి ఇచ్చేది గట్టిగా పడేది అవకాశం కూడా ఇవ్వాలి. మాకు మాకు నష్టపరిహారం కూడా ఏమి ఇది లేదు. గెలిపించుకున్నాం. పెట్టించారు మన సంతకం కాగితాల మీద. నా పేరు బాబిరాజు, మున్సిపల్ కమిషనర్ మచిలీపట్నం. ఈ రోజు కొమ్మర చెరువులో ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించడానికి గాను సిబ్బందితో సహా రావడం జరిగిందండి. సుమారు 150 వరకు సెట్స్ ఈ చెరువులో ఆక్రమణ చేశారు. ఆక్రమణ చేసినటువంటి చెరువుల్లో ఈ విధంగా కట్టడం అనేటువంటిది నిషిద్ధం కాబట్టి వాటిని ఇమ్మీడియట్ గా తొలగించడం జరుగుతుందండి. పత్రికా ప్రకటన ఇచ్చామండి. అది వాళ్ళకి కూడా తెలుసు ఈ ఆక్రమణ అని చెప్పేసి. ఆక్రమణకి నోటీస్ ఇవ్వడం అనేటువంటిది ఏమి ఉండదు.